ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. కీర్తనలు గ్రంథము 134వ అధ్యాయం 2వ వచనం. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ టువార్డ్స్ ది హోలీ ప్లేస్ అండ్ వర్షిప్ జెహోవా. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 134 వర్సెస్ 2. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడైన యెహోవా మనందరితో తెలియచేస్తున్న వాగ్దానము, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నిధించుడి అని దేవుని సేవకుడైనటువంటి దావీదు మహాభక్తుడు మనందరితో తెలియచేస్తున్నాడండి. అవునండి, దేవుని పరిశుద్ధ ఆలయములో ఆయన స్థలమునందు మనమంతా చేరి దేవునికి మహిమ తెచ్చే వారముగాను ఘనత తెచ్చే వారముగాను దేవుని ఎదుట నిలబడి మన చేతులు ఎత్తి దేవుని సన్నుతించాలండి. ఆయనను కీర్తనలతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఆరాధించాలి. నిరంతరం కొనియాడబడుతున్న మన దేవుడైన యెహోవాను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన పరిశుద్ధ ఆలయములో ఆయనను మనమంతా చేరి ఆయనను ఆరాధించాలండి. దావీదు మహాభక్తుడు అంటున్నాడు, సేవకులారా, దేవుని యొక్క పరిశుద్ధ స్థలమునందు మనమంతా చేరి ఆయనను సన్నిధించాలని దావీదు కీర్తన తెలియచేస్తుంది. కనుక మనమంతా చేరి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమునందు మనమంతా పరిశుద్ధంగా దేవుని ఎదుట నిలబడి సాగిలపడి దేవుని వైపు చూస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తూ యెహోవాన్ని సన్నిధిస్తూ యెహోవాన్ని ధ్యానిస్తూ ఆయనను కొనియాడుతూ పరిశుద్ధాత్మ దేవుడి నిరంతరం కీర్తించే వారముగాను నీవు నేను మనమంతా ఉండాలి. మనము ఈ లోక ఆశలు లోక స్నేహాలు వంటివి విడిచిపెట్టాలని దేవుని మాత్రమే సన్నిధించాలి. దేవుడు పరిశుద్ధులకే పరిశుద్ధుడైన దేవుడు. కనుక మనమందరమును మందిరమునకు సమీపించినప్పుడు దేవుని ఎదుట పూర్ణ మనస్సుతోనూ పవిత్రులుగా దేవుని యందు యథార్థత కలిగి ఆయనను స్తుతిగానాలతో కీర్తించి మనమంతా కలిసి యెహోవాను సన్నిధించుదుముగాక. ప్రార్థన. జీవముగల తండ్రి, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాము దేవా. యెహోవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు, అందును బట్టి స్తోత్రాలు అయ్యా. నీ పరిశుద్ధ స్థలమంతా మేమందరూ చేరి అక్కడ నిన్ను ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తూ నీ నామానికి మహిమార్థకరంగా జీవించుకునే ధన్యతను ప్రతి ఒక్కరికి నీ దయచేయండి ప్రభువా. నీ మందిరమునకు సమీపించేటప్పుడు యథార్థంగాను పవిత్రులుగాను పరిశుద్ధులుగా నీ మందిరంలోనికి వచ్చినప్పుడు నీ యొక్క పరిశుద్ధ స్థలము వైపు మేము చేతులెత్తి నిన్ను సన్నిధించే కృపను ఈ వాక్యం వింటున్న వారికిని, అలాగే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును దయచేయండి. నీ కృపతో మేలులను జరిగించండి దేవా. నీ యందు విశ్వాసము కలిగి పరిపూర్ణమైన ఆత్మతో నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచే కీర్తించే ధన్యతను ప్రతి ఒక్కరికి నీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.